నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు రాహుల్, రేపు ప్రియాంక తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటన, విజయ సంకల్ప సభలకు హాజరు. నేడు ఎన్నికల ప్రచారానికి జగన్ విరామం, వైసీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార తీరుపై జగన్ సమీక్ష. ఇవాళ అయోధ్యకు మోదీ, బాలరాముడి దర్శనం అనంతరం రోడ్ షో. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం. కొనసాగుతున్న లే ఆఫ్లు, 4 నెలల్లో 80,000 మంది ఉద్యోగులపై వేటు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల్ జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఎర్రవల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. హెలికాప్టర్లో సాయంత్రం 3:30 10వ బెటాలియన్ చేరుకొని అక్కడి నుంచి సభా ప్రాంగణానికి 3:45 రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. సభను విజయవంతం చేసేందుకు ఏఐసీసీ కార్యదర్శి, అల్లంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ నేతృత్వంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులను తరలిస్తున్నారు. సభ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతో పాటు విధుల్లో ఉన్న పోలీసు ఉద్యోగులు సంయమనం పాటించాలని డీఐజీ ఎల్ఎస్ చౌహాన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సభా స్థలాన్ని, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, 10వ బెటాలియన్లోని హెలిప్యాడ్ను జిల్లా ఎస్పీ రితిరాజ్తో కలిసి ఆయన పరిశీలించారు. సభా ప్రాంగణాల వద్ద ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహబూబ్ నగర్ వెంకటేష్ ఫోన్లలో అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గద్వాల్ జిల్లాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోని, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం సాయంత్రం 3:30 గంటలకు 10వ బెటాలియన్ కు హెలికాప్టర్ లో చేరుకొని ప్రాంగణానికి, సభా ప్రాంగణానికి 4 గంటలకు రానున్నట్లు ఏఐసిసి కార్యదర్శి, అల్లంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా జనజాతర సభ, బహిరంగ సభ నుంచి సంపత్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా వనపర్తి జిల్లాతో పాటు అక్కడ నాగర్ కర్నూల్, అల్లంపూర్, కొల్లాపూర్, గద్వాలకు సంబంధించిన నియోజకవర్గాల నుంచి ప్రజలను, కార్యకర్తలను పెద్ద ఎత్తున తరలించడానికి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన మహబూబ్ నగర్, అక్కడ నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మల్లు రవిని గెలిపించడానికి అయితే ముఖ్యమంత్రి ఇప్పుడే పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5 సార్లు రేవంత్ రెడ్డి పర్యటన చేశారు. దీంతో పాటు ఇప్పుడు వస్తున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపేయడానికి ఎంపీ ఎలక్షన్ లో ఖచ్చితంగా 14 సీట్లు కానీ 10 సీట్లు, 12 సీట్లు సాధించడానికి అయితే కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు గద్వాల జిల్లాకు రానున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలకు అక్కడ సభా ప్రాంగణం వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో పాటు డిఐజీ కూడా ఎల్ఎస్ చౌహాన్ కూడా దానికి సంబంధించిన జిల్లా ఎస్పీ రుచిరాజ్ తో నిన్న రాత్రి కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ రానున్న నేపథ్యంలో గద్వాల జనజాతర సంబంధించిన ఎర్రవల్లి చౌరస్తాలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో ఎలాంటి ప్రసంగాలు చేయనున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వనున్నారు, ముఖ్యంగా మహబూబ్ నగర్ సంబంధించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పిస్తారా, దాంతో పాటు గద్వాలకు సంబంధించిన నడిగడ్డకు సంబంధించిన పలు కార్యక్రమాలు అభివృద్ధి పనులు ఉన్నాయి, దానికి సంబంధించిన ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వనున్నారు, దాంతో పాటు ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలకు హామీలు ఇవ్వారా, లేదా మహబూబ్ నగర్ సంబంధించిన నారాయణపేటకు సంబంధించిన కూడా కొన్ని 063కి సంబంధించిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి, దీనికి సంబంధించి ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఉందనే ఆతృతగా ఎదురు చూస్తున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సీట్లు గెలిచేందుకైతే రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్ర పర్యటన చేస్తున్నారు. దీంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను పలు దఫాలుగా పర్యటన చేస్తూ ప్రజలను ఉత్తేజపరుస్తున్నారు. వచ్చే 13న జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా పోలింగ్ రోజున కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా జనజాతరకు రానున్న నేపథ్యంలో కొద్ది ఆసక్తి కూడా నెలకొందని చెప్పవచ్చు. సోని, ఎస్ వెంకటేష్, ఈ సభకు సంబంధించి ఎంత మంది ప్రజల వరకు వచ్చే అవకాశం ఉంది, ఏమైనా సమాచారం ఉందా? దాదాపు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి సభ అంటే గద్వాల, అల్లంపూర్, వనపర్తి, కొల్లాపూర్, దాంతో పాటు చుట్టుపక్కల ఉన్న మండలాలకు సంబంధించిన ప్రజలను కూడా భారీ ఎత్తులో అంటే 1,00,000 మందికి తగ్గకుండా ఈ జనజాతర సభకు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. 4 నియోజకవర్గాలకు సంబంధించిన అంటే అక్కడ అల్లంపూర్ కానీ అక్కడ గద్వాల కానీ 2 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిని కాకుండా వనపర్తి, కొల్లాపూర్ సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉండడంతో అక్కడి నుంచి భారీ సంఖ్యలో ప్రజలను తరలించేందుకైతే ఏర్పాటు చేస్తున్నారు. వాహనాలను కూడా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ రూట్ మ్యాప్ ను, సభాస్థలి ప్రాంగణము, గ్యాలరీల ఏర్పాట్లను అక్కడ పరిశీలించి జాతీయ రహదారి సమీపంలో ఉండడంతో వాహనదారులకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీసులు ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో 1,00,000కు మించకుండా అయితే జనజాతరకు సభకు ప్రజలను తరలించేందుకైతే కాంగ్రెస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ వెంకటేష్. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచింది. ఒకవైపు అగ్రనేతలను రంగంలోకి దింపడమే కాకుండా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో వేగం పెంచారు. రోజుకు 3 నుంచి 4 చోట్ల జనజాతర సభల్లో పాల్గొంటున్నారు. ఇవాళ నిర్మల్, గద్వాల, తుక్కుగూడ, శంషాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. నిర్మల్, గద్వాల్ జనజాతర సభలకు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారు. ఉదయం 11 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి నిర్మల్ జనజాతర సభలో పాల్గొంటారు రేవంత్ రెడ్డి. సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీతో కలిసి గద్వాల జనజాతర సభకు హాజరవుతారు. సాయంత్రం 7 గంటలకు తుక్కుగూడ కార్నర్ మీటింగ్, అనంతరం శంషాబాద్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి.
మరొక ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బీజేపీ బహిరంగ సభకు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి బీజేపీ కార్యకర్తలు నాయకులు భారీగా హాజరు తరలిరానున్నారు. సభను విజయవంతం చేసేందుకు జిల్లా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోనే కాదు దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి. ఏకంగా 32 లక్షల మంది వరకు ఓటర్లు ఉన్న నియోజకవర్గం. మరి అలాంటి చోటు నుంచి పోటీ అంటే ఆషామాషిగా ఉండదు. అందుకే ఏకంగా 30 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మినీ భారత్గా అభివర్ణించే ఈ సీటు నుంచి గెలిచే అదృష్టవంతులు ఎవరు? లోక్సభ ఎన్నికల వేళ అందరి దృష్టి ప్రధానంగా ఈ సీటుపైన నెలకొంది. వాచి స్టోరీ. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 13న జరగనున్న పోలింగ్ కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని చేజిక్కించుకున్న హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయం సాధించి ఆ గెలుపును సుస్థిరం చేసుకోవాలని భావిస్తుండగా, శాసనసభ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలు తెలంగాణలో సాధించి రాష్ట్రంపై పట్టు సాధించడంతో పాటు కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తోంది రాష్ట్ర బీజేపీ. ఇలాంటి నేపథ్యంలో పార్టీల అందరి దృష్టి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంపైనే ఉంది. నిజానికి ఈ ఎంపీ సీటు అంటే మినీ ఇండియా అనే చెప్పాలి. దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలకు చెందిన ఓటర్లు ఇక్కడ ఉంటారు. గ్రేటర్ హైదరాబాద్లో అంతర్భాగంగా ఉంది మల్కాజ్గిరి లోక్సభ స్థానం. ఈ ఎంపీ సీటు పరిధిలో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీనగర్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ వంటి స్థావరాలు, ఆర్థిక సంస్థలు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు ఆర్థికంగా ఎంతో రెవెన్యూ తీసుకొచ్చే ప్రాంతం మల్కాజ్గిరి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. (2009) నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటైంది ఈ లోక్సభ స్థానం. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సర్వే సత్యనారాయణ గెలుపొందారు. అనంతరం 2014 ఎలక్షన్లలో టీడీపీ తరపున బరిలో దిగిన చామకూర మల్లారెడ్డి విజయం సాధించారు. ఇక 2019లో కాంగ్రెస్ పార్టీ తరపున రేవంత్ రెడ్డి పోటీ చేసి ఘన విజయం సాధించారు. పైగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండడంతో ఈ సీటు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అన్ని పార్టీలకు ఎంతో ప్రధానంగా ఈ స్థానం మారడంతో అభ్యర్థుల విషయంలో ఆచితూచి వ్యవహరించాయి పార్టీలు. అంగా అర్ధబలం పుష్కలంగా ఉన్నవారిని పోటీకి దించాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై గట్టి పట్టున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సతీమణి, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని ఈ నియోజకవర్గానికి సీనియర్ నేత మంత్రి తుమ్మలను ఇన్ఛార్జిగా నియమించారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ సీటు పరిధిలో ఒక్క శాసనసభ స్థానం కూడా గెలుచుకోకపోవడంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు హస్తం నేతలు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గెలవని మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం కైవసం చేసుకునేందుకు పెద్ద స్కెచ్చే వేస్తోంది బీఆర్ఎస్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాలను గెలుచుకున్న కారు పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసింది. అటు కమలనాథులు సైతం పెద్ద ప్లానే వేస్తున్నారు. మినీ భారత్గా ఈ స్థానం ఉండడంతో ప్రధాని సహా అగ్రనేతల రోడ్ షోలు ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల్లో పైచేయి సాధించాలని భావిస్తున్నారు. పార్టీలో కీలక నేతగా ఉన్న ఈటెల రాజేందర్ను కమలం అభ్యర్థిగా నిలిపారు. కేంద్రంలో మోడీ సర్కార్పై ఉన్న సానుకూల భావన తమకు ఖచ్చితంగా కలిసి వస్తుందని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎవరి వ్యూహాలు వారివే, ఎవరి ప్రచారం వారిదే, ఎవరి ధీమా వారిదే. మరి తుది పోరులో పైచేయి సాధించేది ఎవరు అనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ప్రధానమంత్రి మోదీ ఈ నెల 14న వారణాసి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన ముందు రోజు 13వ తేదీన వారణాసిలో భారీ రోడ్ షోలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూపీ చీఫ్ అంజయ్ రాయ్ను పోటీలో ఉంచింది. 2014-2019 సాధారణ ఎన్నికల్లోనూ మోదీపై పోటీకి దిగిన అజయ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా రాజస్థాన్కు చెందిన కమెడియన్ ప్రధాని మోదీ స్వరాన్ని అనుకరించడంలో సిద్ధహస్తుడు అయిన శ్యామ్ రంగీలా కూడా వారణాసి నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. బానుడి బగబగలకు తెలంగాణ నిప్పుల కుంపటిగా మారింది. రాష్ట్రంలో వారం రోజులు హడలెత్తిస్తున్న ఎండలకు తాళలేక ప్రజల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. ఉక్కపోతతో పిల్లలు వృద్ధులు ఎక్కడికక్కడే కుప్పకూలుతున్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బతో ఏకంగా 19 మంది మృతి చెందారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో ఉక్కపోతతో విలువెల్లాడాయి. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం, అల్లీపూర్, ధర్మపురి మండలం, జైనా, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిజామాబాద్, మంచిర్యాల, నారాయణపేట జిల్లాలో 46 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఎండల తీవ్రతతో గాలితో తేమ శాతం ఆవిరైపోతుందని, దీనివల్ల వాతావరణం పొడిబారి వేడి అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో బాణుడు బగబగ మండిపోతున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా రాజకీయ నాయకుల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదే సమయంలో ప్రచారంలో పాల్గొనే ప్రజలు వడదెబ్బకు గురవకుండా నాయకులు దృష్టి పెట్టాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఎండవేడి, ఉక్కపోతతో వచ్చే ప్రమాదంపై డాక్టర్లు ఏం చెప్తున్నారో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 46 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు 47కు చేరువలోకి వెళ్తున్నాయి. ఇక రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ రాజకీయ నాయకులు తమ ప్రచారాలను మాత్రం ఏమాత్రం ఆపడం లేదు. ప్రచారాల కోసం ప్రజలను, వారి ప్రాణాలను రాజకీయ నాయకులు రిస్కులో పెడుతున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఎండాకాలంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో దాదాపు 14 మంది పైగా వడదెబ్బతోటి చనిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం రికార్డు స్థాయిలో గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ప్రస్తుతం నమోదవుతున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక ప్రజలు ఒకవైపు అల్లాడిపోతున్నారు. బయటికి రావాలంటేనే ఆందోళన వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా డాక్టర్లు ఈ సమయంలో డాక్టర్లు సూచిస్తుంది మధ్యాహ్న సమయంలో సాయంత్రం వరకు కూడా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అసలు ప్రజలు బయటికి రావద్దు, ఎండకి అసలు ఉండొద్దని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులు, ప్రభుత్వం, ఇలా 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఎండకి తిరగద్దంటూ ఒకవైపు సూచన చేస్తున్నాయి. కానీ బహిరంగంగా ప్రచారాలు సాగిస్తున్న రాజకీయ నాయకుల వెంట తిరుగుతున్న ప్రజలలో దృష్టిలో పెట్టుకుని మాత్రం ఎలాంటి హెచ్చరికలను కూడా రాజకీయ నాయకులు పాటించడం లేదు. దీంతో ప్రజల ప్రాణాలు రిస్క్లో ఉండే అవకాశం ఉందంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఎండాకాలంలో సాధారణంగా ఎండ వేడికతోటి గాలి, నీరు వేడెక్కుతుంటాయి. ఇలా వేడెక్కిన నీటి వల్ల గాలిలో నీటి ఆవిరి శాతం పెరుగుతుంది. మరోవైపు అప్పటికే ఎండ వేడి గాలి కారణంగా మన శరీరం వేడికి చెమట బయటకు వచ్చి శరీరం చల్లబడుతుంది. కానీ అప్పటికే గాలిలో ఉన్న నీటి ఆవిరి శాతం పెరగడం వల్ల చెమట ఆరక శరీరం ఇంకా వేడెక్కుతూనే ఉంటుంది.
అలాంటి పరిస్థితిలో మనిషికి వడదెబ్బ తాకే అవకాశం ఉంటుంది, చనిపోయే అవకాశం ప్రమాదం ఉంటుంది అని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఎండలు ఎక్కువ తారాస్థాయికి చేరే అవకాశం ఉంది, 47 డిగ్రీలు కూడా దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ అధికారులు ఒకవైపు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఏదో పొట్టకూటి కోసము ప్రచారాలకు వెళ్తే తమ ఒక రోజు గడుస్తుందన్న ఒక ఆలోచనతోటి సామాన్య ప్రజలు ప్రచారాలకు వెళ్తుంటారు. కానీ రాజకీయ నాయకులు అలా వస్తున్న ప్రజలని వారి ఆరోగ్యాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఉదయం నుంచి 11-10 గంటల వరకు వాళ్ళ ప్రచారాలు ముగించుకొని తిరిగి సాయంత్రం సాగించుకుంటే మంచిదంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. మరి ప్రచారాల సభల్లో పాల్గొనే ప్రజలకు కూడా తగినంత వాళ్ళకి నీళ్లు అదేవిధంగా పెరుగు ఇలాంటివి ఇస్తే కూడా వాళ్ళకి వడదెబ్బ తాకకుండా కాపాడుకునే పరిస్థితి ఉంటుందని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఎండవేడితో పాటు రాజకీయాలు కూడా వేడెక్కుతూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో రాజకీయ నాయకులు ప్రజల ఆరోగ్యాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి, వారి ప్రాణాలను పణంగా పెట్టద్దంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఇక రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా ఎండలు ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఈ సమయంలో అటు రాజకీయ నాయకులందరూ కూడా ప్రజల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్. గత 2-3 రోజుల భారీగా తగ్గిన బంగారం రేటు ఇవాళ ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. బంగారం రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములకు ₹100 మేర పెరిగి 65,850 వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి ₹100 పెరిగి ₹71,830 వద్దకు ఎగబాకింది. గత 3 రోజుల్లో భారీగా దిగివచ్చిన బంగారం ధర మళ్లీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వెండి రేటు మాత్రం స్వల్ప ఊరట కల్పించింది. ఇవాళ ₹500 మీద దిగివచ్చింది. ప్రస్తుతం కిలో వెండి రేటు ₹83,000 మార్కు వద్ద అమ్ముడవుతోంది. Let's keep updates. For more updates, keep watching Swatandhra News.